హలో అండి అందరికీ. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ పచ్చడి. ఇంత పెద్ద వంకాయతో నేను దోస పెనం యూస్ చేసి పచ్చడి చేయబోతున్నాను. దానికి ఒక రీజన్ ఉందండి. వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి దోస ప్యాన్ పెట్టుకొని దానిపైన ఒక స్పూన్ ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు దీనికి. సో మొత్తం గ్రీస్ చేసుకున్న తర్వాత వంకాయ ముక్కల్ని సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టుగా కట్ చేసిన ముక్కల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇలా దోస ప్యాన్ యూస్ చేయడం వల్ల ముక్కలు లోపల నుంచి కూడా చక్కగా కుక్ అవుతాయి. పచ్చిగా లేకుండా ఈవెన్గా కుక్ అవడం వల్ల మనకి కొత్త టేస్ట్ అనేది తెలుస్తుంది. ఎంత బాగుంటుందంటే నేతి బీరకాయ చట్నీ ఎంత స్మూత్గా ఉంటుందో కదా. సో సేమ్ దాని టెక్స్చర్ లాగే వస్తుంది ఇలా చేస్తే మాత్రం. సో ముక్కల్ని అయితే ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకోవాలి. సో తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఒక స్పూన్ వరకు ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. గ్రీస్ చేసుకొని మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. మీకు మొత్తం ముక్కలు కుక్ అయినట్టు తెలియాలంటే స్పూన్ కానీ చాకు కానీ యూస్ చేసి ముక్క పైన ప్రెస్ చేస్తే స్మూత్గా దిగిపోతుంది అనమాట. అప్పుడే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. సో చూసారు కదా, చిన్న చిన్నగా కలర్ అనేది చేంజ్ అవుతుంది ముక్కల్ది. సో మనకి పచ్చడి పర్ఫెక్ట్గా టేస్టీగా రావాలంటే కొంచెం ఓపికగా ఒక 15 మినిట్స్ టైం పడుతుంది ఇవన్నీ ఫ్రై అవ్వాలంటే. సో మీరు వేరే ఏ పని చేసుకుంటూనైనా ఇది చేయొచ్చు. టైం కూడా వేస్ట్ అవ్వదు. ఇవి ఒక పక్కన పెట్టేసి మనం రైస్ కానీ ఇంకా ఏదే పనైనా చేసుకోవచ్చు అనమాట. సో మధ్య మధ్యలో ఈ ముక్కల్ని తిప్పుకుంటూ పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల అవి కొంచెం వేడి తగ్గి కూల్ అవుతాయి అనమాట. తర్వాత ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని దోస పెనం మీద లైట్గా గ్రీస్ చేసుకోవాలి. తర్వాత మీకు కారం తగ్గట్టుగా 5 నుంచి 6 పచ్చిమిర్చి వేసుకోండి. నాకైతే 5 పచ్చిమిర్చి సరిపోతాయి. మేము కారం తక్కువ తింటాం కాబట్టి. సో మీకు ఎక్కువ కావాలంటే 10 వరకైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, అలానే కొంచెం దూరగా పండిన టొమాటో కూడా హాఫ్ కట్ చేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టు దోస ప్యాన్ మీద పెట్టుకోవాలి. సో మనకి పచ్చిమిర్చి వెల్లుల్లి తక్కువ టైంలోనే ఫ్రై అవుతాయండి. అలా ఫ్రై అయినవి అయినట్టు మిక్సీ జార్లోకి తీసేసుకోండి. మనకి టొమాటో ముక్కలు పెద్దగా ఉండడం వల్ల పైగా అంది జ్యూసీగా ఉండడం వల్ల కొంచెం ఎక్కువ టైం అయితే పడుతుంది. సో ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకోండి. మనం ఫస్ట్ వంకాయ ముక్కలు వేసుకున్న దాంట్లోకి. సో అలా తీయడం వల్ల 1 బై 1 కూల్ అవుతాయి. ఎక్కువ టైం తీసుకోకుండా మొత్తం ఒకసారి వేసేస్తే మనకి టైం పడుతుందన్నమాట. సో ఇలా చేయడం వల్ల కొంచెం టైం సేవ్ అవుతుంది. సో ఇలానే టొమాటో ముక్కలు కూడా అటు ఇటు తిప్పుకుంటూ లోపల మొత్తం కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, టొమాటో కొంచెం మెత్తబడగానే దాన్ని కూడా తీసి మిక్సీ జార్లోనే వేసుకోవాలి. సో మొత్తం ప్రాసెస్ అంతా స్టవ్ని సిమ్లోనే ఉంచి చేసుకోవాలి. లేదంటే పైన మాడిపోయి లోపల పచ్చిగా ఉంటాయి. సో మొత్తం మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, 1 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 1/2 స్పూన్ సాల్ట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. అలానే కొంచెం చింతపండు, మనం టొమాటో కూడా తీసుకున్నాం కాబట్టి పులుపు కరెక్ట్గా సరిపోతుందన్నమాట. దీన్ని గరిటెతో చిన్న చిన్నగా తిప్పుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా గ్రైండ్ అవుతుంది చట్నీ అనేది. చూసారా, చాలా స్మూత్ టెక్స్చర్ అయితే వస్తుంది. నెయ్యి కూడా అవసరం లేదు ఇందులో. ఇష్టమైతే కొత్తిమీర లేదా పుదీనా లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. చపాతీలోకి, రైస్, దోశ ఇందులోకైనా కానీ చట్నీ బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 రోజుల వరకు కూడా బాగుంటుంది. సో ఇదండి ఈరోజు రెసిపీ. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.